ప్రస్తుతం మనము దుర్గం చెరువు పక్కనే ఉన్న విఠలరావు నగర్లో ఉన్నాము. ఇక్కడ రోడ్ల పరిస్థితి చూసినట్లయితే ఎక్కడ చూసినా అత్యంత అధ్వానంగా తయారైంది. మరీ ముఖ్యంగా ఇక్కడ విఠలరావు నగర్లో జస్ట్ దుర్గం చెరువు దగ్గరే ఉంటుందండి. దీనికి దగ్గరలో కొత్తగా ఒక రోడ్డుని నిర్మించడం జరిగింది. ఈ రోడ్డు నెల రోజులు కూడా గడవలేదు, ఇంతలోనే ఈ రోడ్డు కుంగుబాటుకు గురితీసింది. మరి ఇంత అధ్వానమైనటువంటి నాసిరకం రోడ్లు వేశారు. మరి దీనికోసమని కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఆ కోట్ల రూపాయలు ఎటు వెళ్ళిపోయాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ప్రజలకు అభివృద్ధి అంటే ఏదైనా చెయ్యగలగాలి, కానీ ఇదేం అభివృద్ధి? అభివృద్ధి అంటే వెనుకడుగు వేయడమా? గల్లీలో ఒక చిన్న రోడ్డు నిర్మించడానికి నెలల తరబడి ప్రజలకు నరకయాతను గురి చేయడమే కాకుండా ఆ రోడ్డు యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. డ్రైనేజ్ పై నుంచి కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ లాంటి ఒక రోడ్డు, అంటే డ్రైనేజ్ వాటర్ కింద నుంచి వెళుతూ ఉంటుంది, పైనుంచి రోడ్డు మార్గము. ఇది వేసి నెల రోజులు కూడా కాలేదు. ఇంతలోనే ఈ రోడ్డు పైనుంచి వాహనం వెళ్ళేసరికి ఆ రోడ్డు కుంగుబాటుకు గురయ్యింది. ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉండే ఇక్కడ మేడం. వాటర్ అనేది ఇక్కడ నుంచి అక్కడ దాకా బాగా ఎక్కువ హెవీగా ఉండేది వర్షాకాలం. సరే ఏదో స్టార్ట్ చేశారు, ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మేము అనుకున్నాం. కానీ బట్ ఏంటంటే ఇదంతా చేసింది, ఇదంతా 9 months నుంచి చుట్టూ తిరిగి రావడం, అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఇవన్నీ వాటర్ రావడం. సరే ఇప్పటికైనా ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి చూసేసరికి ఏమైందంటే ఇదంతా చేసిందాక బాగానే ఉంది, అది పెట్టి 15 days కూడా అవ్వలేదు మేడం. చూస్తే మళ్ళీ ఇదంతా తీసేస్తారు మేడం. ప్రాబ్లం ఇంకా బాగా క్రియేట్ అవుతుంది తప్ప ప్రాబ్లం సాల్వ్ అయ్యే సమస్య అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ఉన్న 3 అపార్ట్మెంట్స్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారంటే మేడం, చాలా ఇబ్బంది ఉంది మాకు. ఇదంతా ఇమేజ్ హాస్పిటల్ కానీ అంతా తిరగాలంటే మినిమం 1/2 hour 45 minutes పడుతుంది మేడం. ఈ ప్రాబ్లం అనేది చాలా ఫేస్ చేస్తున్నాం. ఈ ట్రాఫిక్ ఇప్పుడున్న టైంలో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము మేడం. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుందో ఎవరు పట్టించుకుంటారో అర్థం కావట్లేదు మేడం. అసలు ఎందుకండి? ఏదైనా ప్రాబ్లం ఉండి రోడ్డు వేయాల్సి వచ్చిందా, లేకపోతే ఏమైనా డ్రైనేజ్ కోసమని ఏమైనా వేశారా? అసలు ఎందుకు తవ్వారు ఈ రోడ్డుని? డ్రైనేజ్ అంటే మేడం అక్కడ పైనుంచి వర్షం పడ్డప్పుడల్లా అదంతా ఇక్కడికి వస్తుంది మేడం. ఫైనల్లీ ఇమేజ్ హాస్పిటల్ కంచెలు మొదలు పెడితే అంతా ఇక్కడికి వస్తుంది. ఆ వాటర్ అనేది ఒకేసారి ఇక్కడికి వచ్చేసి ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చిన్నగా ఉండడం వలన ఆ వాటర్ అనేది అక్కడికి పోలేకుండా డ్రైనేజ్ మొత్తం అంతా ఫెయిల్ అవుట్ అయ్యి ఇదంతా వాటర్ అంతా ఫుల్గా అవుతుంది మేడం. దానివల్ల ఇది ఏదో చేద్దాం అనుకున్నారు, బట్ ఇది కూడా ఫెయిల్ అయిపోయింది మేడం. 1 year నుంచి ప్రాబ్లం ఉన్నది మేడం. అది వేస్తున్నారు, మళ్ళీ డ్యామేజ్ అవుతున్నది. మొన్న కూడా గ్రిల్ వేసారు, మళ్ళీ నిన్న టిప్పర్ వచ్చింది, ఆ గ్రిల్ అంతా అయిపోయింది. అది అంతా డస్ట్. 1 year దగ్గర వర్కే నడచలేదు యాక్చువల్గా. అదే 5 months చేసిర్రు, మధ్యలో ఆపేసారు, మళ్ళీ స్టార్ట్ చేసారు, కంప్లీట్ చేసారు. యాక్చువల్గా అక్కడ దాకా ఉండే చేసేది, ఇక్కడికి ఆపేసారు మధ్యలో. మరి అది ఎట్లా రెక్టిఫై అవుతుందో ఏమో. అది ఇప్పుడు అంతా డస్ట్ కూడా ఫుల్ డస్ట్ ఉన్నది. ఈటేమో కేబుల్ వర్క్లు వేసిర్రు, అది కంప్లీట్ చేయలే. ఇప్పుడు రోడ్ వేశారు, డ్రైనేజ్ నీళ్లు వెళ్ళడానికి అని చెప్పి పైనుంచి రోడ్ వేశారు, ఓకే గుడ్. కానీ ఒక నెల రోజులు కూడా గడవక ముందే అది కుంగిపోయింది కదా. అసలు ఏంటి ఇంత నాసిరకం రోడ్లని? 1 week 1 weekలో గ్రిల్ వేసారు, 1 weekలోనే మొత్తం బ్రేక్ అయిపోయింది. అది 1 week 1 weekలో ఒకసారి ఆల్రెడీ వెల్డింగ్ పోయింది, మళ్ళీ నిన్న ఒక ట్రక్ పోగానే మొత్తం పడిపోయింది. అలా ఓన్లీ రెయినీ సీజన్లో ప్రాబ్లం ఉంటుండే, ఇప్పుడైతే మాకు ఎవ్రీ డే ప్రాబ్లం ఉంటుంది. లాస్ట్ 1.5 year నుంచి రోడ్ పరిస్థితి ఇదే ఉంది. ప్లస్ ఇక్కడ ఇది ఓన్లీ రెసిడెన్షియల్ కాదు, మొత్తం కమర్షియల్ ఏరియా. ప్రతి బిల్డింగ్లో ఒక 10 ఆఫీసులు ఉన్నాయి. ఇది మన లేన్ రోడ్ కాదు. ప్రతి స్విగ్గీ వాళ్ళు, క్యాబ్ వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు రైజా అని ఇదే రోడ్ వాడతారు. సో ఇది ప్రైమ్ రోడ్ ఇది, కానీ ఫాస్ట్గా రెక్టిఫై చేయట్లేదు ఎవరు కూడా. ఎవరు వచ్చి నిల్చొని చేపియట్లేదు ఎవరు కూడా. సగం సగం చేస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు ఈ రోడ్ వేసినా కానీ సగం రోడ్ అంతా మట్టే ఉంది. ఇంకా ఇప్పుడు మేము ముందర చూసినా మొత్తం మట్టి కుంపలు అట్లనే పెట్టేసిపోయారు. ఈ దుమ్ము అంతా మాకు ఇంట్లోకి వస్తుంది రోజు. కింద ఎవరైనా పిల్లల్ని ఆడిపిద్దామన్నా ఈ దుమ్ముతో ఎవరు ఆడుకోలేకపోతే పోతురు. వాకింగ్ చేద్దామన్నా వీలైతలేదు. ఇది మాకు ఎంత ఫాస్ట్గా రెక్టిఫై. మేమే 2-3 మనుషులు పెట్టి చేపియాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి డైరెక్ట్ రూట్ ఉంటుండే మాకు మెయిన్ రోడ్కి. ఆ మెయిన్ రోడ్కి వెళ్ళకుండా మొత్తం వెస్టర్న్ నుంచి మొత్తం తిరిగి మైండ్ స్పేస్ అంతా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 1/2 hour పడుతుంది బాబు స్కూల్ డ్రాప్ చేయడానికి కూడా. 7 minutes పట్టేది 30 minutes పడుతున్నది. అండ్ ఇక రోజు వాక్ చేయడానికి కూడా లేదు. నిన్ననైతే ఇక కారు వస్తుంటే ఆల్మోస్ట్ పడబోయింది, అందులో గ్రిల్ మొత్తం ఇరిగిపోయింది. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఇట్ హ్యాపెండ్. ఆల్మోస్ట్ 8 months నుంచి ద వర్క్ ఈస్ గోయింగ్ ఆన్, బట్ ఇట్ హ్యాజంట్ బీన్ కంప్లీటెడ్ as promised, and it's all untidy. The houses are filled with dust, the road is dusty, and it's not good and healthy even for the residents that are staying here. So please take action and do it as soon as you can.
సో ఈ కుంగిపోయిన రోడ్డుకి ఎదురుగానే శృతిస్ రెస్టారెంట్ ఉంది. మరి వీళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి మీరు? మేడం 8 మంత్స్గా ఈ రోడ్డు స్టార్ట్ అయినప్పటి మా వ్యాపారం కూడా హోటల్ కూడా క్లోజ్ చేసుకున్నాము. ఓన్లీ టీ స్టాల్ పెట్టుకుంటా బాగా లాస్ అయినాము. 1 మంత్ ముందు ఇక్కడ ఇదేదో వేసినారు, అది రాత్రి లారీ వచ్చి చిన్న లారీ దానికే కుంగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. చాలా ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు ఏంటి ప్రాబ్లము ఈ రోడ్డుకి? ఎందుకు వేయాల్సి వచ్చింది అసలు ఇక్కడ రోడ్? కింద డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్పనేసి వేస్తున్నారు. అది మనకు మంచిదేలని మేము సంతోషపడినాము. దాన్ని ఒక ఎలాంటి పనికిరాని కాంట్రాక్టర్కి ఇచ్చినా నీకు 1 మంత్లో కంప్లీట్ చేసేది ఒక 8 మంత్స్గా ఇంతవరకు ఇబ్బందులు పడినాము. ఇప్పుడు రోడ్ అయిపోతుంది అనుకునే లోపల మళ్ళీ ఇది ఒక సమస్య వచ్చి ఏర్పడింది. అసలు 2 వీక్స్ కాలేదు అది ఓపెన్ చేసి, ఆ గ్రిల్ ఇది 2 వీక్స్ కూడా కాలేదు మినిమం. ఆ మాదిరి గ్రావెల్ తవ్వితే ఏమన్నా దుస్థితి. ఇప్పుడు 10 మంత్స్ అయింది రెస్టారెంట్ మూసుకొని మేము. 2 వీక్స్ మళ్ళీ ఈ మాదిరి దారుణం అయితే ఏమన్నా పరిస్థితి అది. లోన ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయంటే అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి. వాళ్ళ వెహికల్స్ ప్రాబ్లం. ఇక్కడ మెయిన్ ఏంటంటే వాటర్ నిలుస్తున్నాయి ఈ మైన మోకాళ్ళ లోతు పైన. దానికోసమని ఇది వేశారు. ఇప్పుడు వేసిన వాళ్ళు ఏమన్నా ఇప్పుడైనా వాటర్ పోతాయి, వాటర్ పో. ఈ రోడ్ ఇలా ఉండేసరికి ట్రాఫిక్ జామ్ అవ్వడమే కాదు, అసలు మా వ్యాపారాలు కూడా చేసుకోలేకపోతున్నాము. నడవాలంటే కూడా భయంగా ఉంది. రోడ్లపైన ఏ వెహికల్ ఎప్పుడు ఎటు నుంచి వచ్చేస్తుందో, ఏమైపోతుందో అని భయపడుతున్నారు. ఏమీ చేసుకోలేకపోతున్నాము. ఇలాగే ఉంటే మా వ్యాపారాలని కూడా మూసేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తోందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నారు.